నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్లో క్లినికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఇంకో టాపిక్ వచ్చి పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళలో మనము ఐవీఎఫ్ అనేది దేనికోసం అడ్వైజ్ చేస్తాము, సో ఎందుకు అడ్వైజ్ చేస్తాము అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో పాలిసిస్టిక్ ఓవరీస్ PCOS అనేది ఈ మధ్య చాలా సాధారణం అయిపోయింది. ఈవెన్ మెచ్యూర్ అయిన గర్ల్స్ నుండి పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళందరిలో కూడా ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో PCOSలో మనకు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఓవ్యులేషన్ అంటారు. అంటే ఎగ్ అనేది విడుదల అవ్వదు. మెయిన్ ఏంటి అని అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల ఈ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ఎగ్ అనేది విడుదల అవ్వదు. సో వాళ్ళ సైకిల్ ఏంటి అని అంటే ప్రొలాంగ్డ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటి అని అంటే మెయిన్గా మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. హైపర్ ఆండ్రోజనిజం అంటాం మనం దీన్ని. అండ్ వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల అధిక బరువు పెరగడము అండ్ ఫేస్ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడము, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో యూజువల్గా మనము ఐవీఎఫ్ అనేది ఎందుకు అడ్వైజ్ చేస్తాము అని అంటే వాళ్ళు యూజువల్గా పిల్లలు అవ్వట్లేదు అని చెప్పి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడము, ఓవ్యులేషన్ ఇండక్షను లేదా IUI అనే పద్ధతిలో ట్రై చేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మిగిలే లాస్ట్ ఆప్షన్ వచ్చి IVF. సో IVF ఎందుకు అని అంటే ఈ IVFలో మనం ఈ 10 రోజులు ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రెండు వైపులా ఈ ఎగ్స్ అనేవి గ్రో అవుతాయి కాబట్టి, అండ్ వాటిని మనము తీసిన తర్వాత యూజువల్గా నార్మల్ వాళ్ళకి వచ్చే కన్నా కూడా ఎక్కువ ఎగ్స్ వస్తాయి పాలిసిస్టిక్ ఓవరీస్లో. సో ఈ ఎగ్స్ని మనము స్పర్మ్తో కలపడం వల్ల మనకు ఆ పిండాలు అనేవి ఫామ్ అవుతాయి. ఆ పిండాలని తీసి మనం పెడితే అవి కనుక వెళ్ళి గర్భసంచి వాల్ని అతుక్కున్నాయి, ఎండోమెట్రియంకి అతుక్కున్నాయి అంటే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్గా ట్రై చేసే కన్నా ఎక్కువగా ఉంటాయి. సో PCOD ఉన్న వాళ్ళకి IVF అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీగా మనం చెప్పుకోగలుగుతాము. ఈ పద్ధతి ద్వారా ట్రై చేసి చూస్తే PCOD ఉన్న వాళ్ళు కూడా ఏం నిరాశ చెందనవసరం లేదు. సో మీకు IVF ద్వారా కూడా పిల్లలు కలిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక కింద నంబర్ స్క్రోల్ అవుతున్నాయి, దానికి కాల్ చేసి కనుక్కోవచ్చు.